ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు అమ్మ వాగ్దానంలో, బిడ్డ నా మీద భక్తితో ఈ వారాహి చెప్పే మాట ఈ రాత్రికే విను. ఆనందంగా ఉండే ఒక మాట చెబుతాను, తప్పక నువ్వు సంతోషపడతావు. ఇది ఎప్పుడూ నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. నీకు ఇప్పుడున్న కష్టాలు చూసి ఇవే ఎప్పుడు కూడా ఉంటాయి అని నువ్వు భ్రమపడి భయపడవద్దు. ఎప్పుడు ఏది అయినా సరే మారవచ్చు. ఈరోజు ఈ మంచి రోజున నీకు ఆనందం కలిగినా రేపటి రోజున ఏదో ఒక కష్టం వస్తుంది. ఈ రోజున నీకున్న కష్టం రేపటికి తుడిచిపెట్టుకుపోతుంది. రేపే నీ మనసు ఆనందపడేలా అందంగా నీ జీవితం మారుతుంది. మంచి శుభవార్తకు నీ రాబోతుంది. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించే బదులు ఏదైతే జరుగుతుందో, ముఖ్యంగా నీకు ఆ ముత్యం లాంటి జీవితాన్ని ఇవ్వడం ఈ అమ్మ బాధ్యత. జరిగిపోయిన దానిని బాధపడే కంటే ఇక జరిగిపోయే దాని గురించి ఆనందపడు. రాబోయే యోగాన్ని మంచిగా ఉండాలి అని ఊహించుకో. జరిగిపోయిన కష్టాన్ని తలుచుకోకుండా రాబోయే ఆనందాన్ని ఊహించుకో. ఇక రాబోయే కాలం నీకు ఆనందంగానే ఉంటుంది. అందమైన రోజా పువ్వు ఆ రోజా పువ్వునే చూస్తాం, కానీ ఆ చెట్టుకున్న ఆ రోజా పువ్వు కిందే ముళ్ళుంటాయి. ఆ ముళ్ళు చూస్తే మనకు కనిపించవు. అలాగే జీవితంలో కూడా అంతా బాగుంది అనుకుంటే ముళ్ళు లాంటి ఏదో ఒక చిన్న సమస్య, చిన్న కష్టం అనేది ఉంటుంది. దాని చుట్టూ ఉన్న ఆ కష్టం, బాధ, దాన్ని మాత్రమే చూస్తే సంతోషమైన జీవితాన్ని మనం జీవించలేవు. ఇతరులకు మంచి మర్యాద ఇచ్చే నీకు మంచి యోగం తప్పకుండా కలుగుతుంది. ఇతరుల నుంచి నువ్వు ఏం ఎదురు చూడవద్దు. అలా ఎదురు చూసావు అంటే నీకు బాధ మాత్రమే మిగులుతుంది. ఎవరైతే వాళ్ళ జీవితాలలో మర్యాదగా మంచిని ఆచరిస్తారో వాళ్ళ జీవితంలో మంచిగానే ఎదుగుతారు. మంచి ఎత్తుకి తప్పకుండా వస్తారు. ఇదే జీవిత నీతి. మనసుకు నచ్చి అది ధర్మం, అది న్యాయం అన్నది మాత్రమే చేయాలి. మనసుకి అధర్మం అన్నది ఎప్పుడు కూడా చేయకూడదు. నువ్వు అందరితో మంచిగా ఉండు. నీ జీవితం గురించి ఈ అమ్మ చూసుకుంటాను. నువ్వు ఆరాటపడే నీ యొక్క అందమైన జీవితం కోసం నేను బాట వేస్తాను. నీకున్న చిక్కులు, సమస్యల నుంచి నిన్ను విడిపించి మంచిగా సంతోషంగా జీవించేలా ఆశీర్వదిస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీ వల్ల మాత్రం నీ జీవితం మారుతుంది అని గుర్తుంచుకో. నీ వల్ల నీ జీవితం మారితే ఇక నువ్వు నీ జీవితం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత మంచిగా ఆలోచించుకోవాలి, ఎంత కష్టపడాలి అనేది నీ మీదే కదా ఉంటుంది. ఇక్కడ ఎవరి వల్ల ఆ విషయం కాదు. అందుకని ఈ అమ్మ చెప్పిన బాటలో నడువు. మంచిది మాత్రమే మాట్లాడు, మంచిని మాత్రమే ఆలోచించు, మంచిని మాత్రమే తలువు. అందరికీ సాయపడుతూ ఉండు. అందరికీ సాయపడకపోయినా ఎవ్వరికి కూడా భారం కాకూడదు, బాధ కలిగించవద్దు. ఎదుటివారికి కన్నీరికి కారణం కాకూడదు. నిశ్చయంగా నీ జీవితంలో విజయం పొందుతావు, ఆనందంగా ఉంటావు. నీ నమ్మకం మాత్రమే నిన్ను గెలిపిస్తుంది అని నమ్ము. నీలోని ధైర్యం మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. నీలోని మంచి మాత్రమే నీకు పుణ్యాన్ని చేకూరుస్తుంది. అందరికీ మర్యాద ఇచ్చే నీకు కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీలో ఉన్న ధైర్యాన్ని, మన బలాన్ని, అలాగే శరీర బలాన్ని దేనిని కూడా కోల్పోవద్దు. అన్నీ నీకు తప్పక అవసరమవుతాయి. నిన్ను ఎవరు కూడా మర్యాద ఇవ్వడం లేదు అంటే బాధపడనవసరం లేదు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఆలోచన వాళ్ళది. ఒక్కసారి ఆలోచించి చూడు. ప్రతిరోజు వచ్చే ఆకాశం, నక్షత్రాలు, వెన్నెల ఎవ్వరు కూడా చూడటం లేదని అవి రాకుండా మానుతున్నాయా? అలా రాకుండా ఉంటే రాత్రి వస్తుందా, తెల్లారితే పగల వస్తుందా చెప్పు. కాబట్టి ఒకరు చూస్తారని ఆకాశం చిన్నది, ఒకరు చూడలేదని ఆకాశం చిన్నది కాదు. ఒకరు చూడలేదు అని నక్షత్రాలు ప్రకాశం తగ్గవు. కాబట్టి ఎవరి గొప్పతనం వాళ్ళ దగ్గర ఉంటుంది. నీ గొప్పతనం తెలియని వారు, నీ గురించి తెలియని వారు, వాళ్ళ గురించి నీకు దిగులెందుకు చెప్పు. కాబట్టి దేనికైనా, ఏ విషయంలో అయినా తెలియగల నిర్ణయం తీసుకో. తెలివిగల ఆలోచన చేస్తే అంతా నీకు అనుకూలంగా మారుతుంది. అంతా మంచి జరుగుతుంది.
నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగి అన్నీ సరిచేస్తాను. నా దగ్గర ప్రార్థించే ప్రార్థనలన్నీ నీకు మంచినే చేకూరుతాయి. ఇప్పుడు ప్రస్తుతం నీ యొక్క కర్మఫలాల వల్ల నువ్వు బాధలు అనుభవిస్తున్నా అవన్నీ తొలగిపోయాక నీకు సంతోషం మాత్రమే కదా నీ జీవితంలో నిండి ఉంటుంది. కాబట్టి సముద్రం అంత డబ్బు ఉన్నా కూడా గోరంత అభిమానంతో సమానం కాదు. బిడ్డ, నన్ను నువ్వు అమ్మగా భావించి నా మాటలు వింటూ నన్ను ఆరాధిస్తున్న నీకు తప్పక మంచి జీవితం ఉంటుంది. ఓపికగా ఉండు, నమ్మకంతో ఉండు. ఏ విషయాన్నైనా సరే నువ్వు ఓర్పుతో చేయి, నీకు గెలుపు తప్పక వస్తుంది. రాజయోగం గల జీవితం నువ్వు జీవిస్తావు. ఎన్నో గాయాలకి కన్నీరు మందవుతుంది. అలాగే కన్నీరు నుంచి చాలా చూశావు. ఇక ఆ కన్నీరు ఒక్క బొట్టు కూడా రానివ్వకు. కన్నీరు రాకుండా నేను అనుగ్రహిస్తాను. ప్రతిదీ నీకైనది, నీ కోరికలు తీరే సమయం వచ్చేసింది. నీకైన కాలం ఆరంభమైంది అంటే నమ్ము. ప్రతి గాయానికి మందు మౌనం అని తెలుసుకో. అది మౌనంగా ఉంటే నిన్ను మంచి గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. అనవసరంగా మాటలు మాని మౌనంగా ఓపికతో ఎదురుచూడు. నీకు అంతా శుభమే కలుగుతుంది. ఈ అమ్మ వాగ్దానం విన్న నీకు తప్పక నా ఆశీర్వాదం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.